భారత్ ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ రసవత్తర ముగింపు మింగిట నిలిచింది. సిరీస్ ఫలితం 4వ రోజైన ఈ రోజు ఆదివారమే తేలిపోయే అవకాశం ఉంది. బౌలర్ల శ్రమకు న్యాయం చేస్తూ బ్యాటర్లు అదరగొట్టడంతో ఇంగ్లాండ్కు భారత్ 374 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 3వ రోజు ఆట చివరికి ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. 34 పరుగులతో డక్కెట్ క్రీజులో ఉన్నాడు. ఇక అంతకుముందు రెండో ఇన్నింగ్స్ లో అంచనాలకు మించి ఆడిన భారత్ 396 పరుగులు చేసి ఆలౌట్ అయింది. జైస్వాల్ 118 పరుగులతో కెరియర్ లో అత్యంత విలువైన అనదగ్గ శతకం సాధించాడు. ఇక రెండో రోజు నైట్ వాచ్మ్యాన్ గా వచ్చిన ఆకాశ్ దీప్ 94 బంతుల్లో 66 పరుగులతో అర్ధ శతకంతో ఇంగ్లీష్ బౌలర్లకు షాక్ ఇచ్చాడు. ఇక జడేజా 53, వాషింగ్టన్ సుందర్ 53 పరుగులతో విలువైన ఇన్నింగ్స్ ఆడారు. ఇక తొలి ఇన్నింగ్స్ లో భారత్ 224 పరుగులకి ఆలౌట్ కాగా ఇంగ్లాండ్ 247 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో భారత్ రెండో రోజు ఆట చివరికి 2 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. అయితే మూడో రోజు టీమిండియా 2 సెషన్లైనా నిలిస్తే స్కోరు 300కు దాటితే మ్యాచ్ గెలిచేందుకు మెరుగైన అవకాశాలు ఉంటాయన్న అంచనా. కానీ భారత్ అంచనాలను మించిపోయింది. ఇంకో 70 ఓవర్ల బ్యాటింగ్ చేసింది. దాదాపు 4 పరుగులు తక్కువ 400 స్కోర్ చేసింది. ముందు రోజు నైట్ వాచ్మ్యాన్ గా వచ్చిన ఆకాశ్ దీప్ స్పెషలిస్ట్ బ్యాటర్ గా తరహాలో అర్ధ శతకం సాధించడం మూడో రోజు ఆటలో అసలైన హైలైట్. ఇక యశస్వి జైస్వాల్ సెంచరీ పూర్తి చేసి ఇన్నింగ్స్ కు బలమైన పునాది వేస్తే మధ్యలో జడేజా కీలకమైన ఇన్నింగ్స్ తో జట్టును మెరుగైన స్థితికి తెచ్చాడు. ఇక ఆఖర్లో వాషింగ్టన్ సుందర్ ఇన్నింగ్స్ ను మెరుపు ముగింపునిచ్చాడు. దీంతో ఇంగ్లాండ్ ఏ దశలోనూ వెంటనే వికెట్లు సాధించలేకపోయింది. మొత్తానికి సమిష్టి కృషితో భారత్ ఇంగ్లాండ్ కు సవాల్ విసిరే లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ 1 వికెట్ నష్టపోయి 50 పరుగులు చేసింది. 4వ రోజు ఉదయం చకచకా కొన్ని వికెట్లు తీసి భారత్ ఇంగ్లాండ్ ను ఒత్తిడిలోకి నెట్టాలి. తర్వాత వికెట్లు వాటంతటా అవే ఇంగ్లాండ్ ఒత్తిడిలోనే టీమిండియాకు సమర్పించుకుంటారు. మరోవైపు ఈ 5వ టెస్టు మ్యాచ్ చూసేందుకు టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ స్టేడియానికి వచ్చాడు. 2021లో ఇదే స్టేడియంలో సెంచరీతో అదరగొట్టిన రోహిత్ ఇప్పుడు సాధారణ అభిమానుల్లా వచ్చాడు. స్టైలిష్ లుక్ లో గ్రౌండ్ లోకి అడుగు పెట్టాడు. దీంతో కెమెరాలన్నీ అతడి వైపే తిరిగాయి. రోహిత్ శర్మకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మూడో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే రోహిత్ శర్మ మైదానంలోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే వీఐపీలా కాకుండా సాధారణ అభిమాని తరహాలోని మైదానంలోకి ఎంట్రీ ఇచ్చాడు రోహిత్ శర్మ. 2021లో రెండో ఇన్నింగ్స్ లో 127 పరుగులు చేసిన రోహిత్ శర్మ ఆ మ్యాచ్ లో భారత్ 157 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ పై విక్టరీ నమోదు చేసింది. 4 ఏళ్ల తర్వాత రోహిత్ శర్మ మళ్లీ ఈ స్టేడియానికి వచ్చాడు. అయితే ఈసారి మాత్రం సాధారణ అభిమానుల్లా వచ్చాడు.